దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలు ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హిండాల్కో, ఎటర్నల్, హెచ్సిఎల్ టెక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, లార్సెన్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి సార్ ఈరోజు? అంటే మీరు మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ వ్యూ చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అంటే కంపెనీస్ హావ్ గివెన్ రిటర్న్ ఆఫ్ 20 to 24%. బట్ దిస్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్ యావరేజ్ పర్ఫార్మెన్స్ వాజ్ అరౌండ్ 1 to 2% అండి. అండ్ మార్కెట్ లో ఏం పాజిటివ్ అవుట్లుక్ కనిపించట్లేదని అందరూ అంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాటిష్. ఏదర్ ఇట్ విల్ go up by 500 points or it will go down by 500 points. మొన్న కరెక్షన్ రివైవ్ అయింది, వన్ టైం కరెక్షన్స్ ఉన్నారు. ఎందుకంటే వార్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఒక కన్సర్న్ అందరు రేస్ చేస్తుంది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఏమైనా ఫర్దర్ గా టెన్షన్స్ క్రియేట్ చేస్తే ఇద్దరు కొట్టుకుంటారా, వెదర్ ఇట్ విల్ హావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్ అనేది చూస్తున్నారు. బట్ ఓవరాల్ మార్కెట్ ఈస్ లుకింగ్ వెరీ ఫ్లాటిష్. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్ బెంగళూరు నుంచి, యోగానంద్ గారు. హలో అండి. హలో సార్. రత్నాకర్ గారు సార్, 2 స్టాక్స్ గురించి చెప్పండి. నాకు సిడిఎస్ఎల్ నేను 1650లో తీసుకున్నాను సార్. అది యాక్చువల్గా నిన్ననే కొంచెం ర్యాలీ ఇచ్చింది. ఇప్పుడు 1700 కూడా పాస్ అయింది. నేను అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? అండ్ వాటెక్ వ్యాబ్యాగ్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. వాటెక్స్ అండి, వాటెక్ వ్యాబ్యాగ్ VATECH వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ, వాటెక్ WABAG. ఓకే, డెఫినెట్లీ సార్. సిడిఎస్ఎల్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ హస్ డన్ వెల్. బట్ ఓవరాల్ మార్కెట్ సినారియో ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినంత మటుకు గ్రోత్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్, గ్రోత్ ఆఫ్ న్యూ కంపెనీస్ గెటింగ్ లిస్టెడ్ ఈస్ స్లోయింగ్ డౌన్. మీరు చూస్తున్నారు కదా, మంత్ ఆన్ మంత్ స్లో డౌన్ కూడా ఉంది. గుడ్ ఆపర్చునిటీ. మళ్ళీ డిప్స్ లో కొనుక్కోండి. లెట్ us బుక్ ద ప్రాఫిట్. ఈ లాటెక్స్ అగ్రో అనేది కరెంట్ గా హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే ఓవరాల్ వాటర్ ట్రీట్మెంట్ వాటి మీద ఓవరాల్ సెక్టర్ ఇస్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్. వీళ్ళు హోల్డ్ చేయండి. వీల్ లుక్ ఫర్ అదర్ స్టాక్స్. సార్, అయితే అంటే లాభాల్లో ప్రారంభమై మార్కెట్స్ ఈ రోజు నష్టాల్లోకి వెళ్ళాయి. అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే ఒకవైపు ఉక్రెయిన్ అలాగే రష్యా యుద్ధం కానీ, సో ముడి చమురు ధరలు పెరగడం కానీ, వీటికి కూడా ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుందంటారా? డెఫినెట్లీ. అంటే నిన్న యుఎస్ స్టాక్ మార్కెట్ లో మీరు చూస్తుంటారు, ట్రంప్ స్టీల్ మీద అడిషనల్ 25% టారిఫ్ వేస్తాను కానీ బోత్ యూరోప్ అండ్ యుఎస్ హాస్ నాట్ స్టార్టెడ్ వెల్. సేమ్ విత్ జపాన్. బట్ మార్నింగ్ when Sensex started with a positive outcome, but immediately turned negative because overall market sentiment across the world is looking negative. What it turned into negative, but it is more of flattish in nature. Don't think it is a negative, it is a flattish in nature. ఓకే సార్, కాలర్ ఉన్నారు తణుకు నుంచి మహేష్ గారు. హలో అండి. మేడం, భారత్ ఎయిర్ 265 లో ఉన్న, జైన్ ఇరిగేషన్ 72 రూపీస్ లో ఉన్నాయండి. దాన్ని యావరేజ్ చేయమంటారా ఒకసారి? మాట్లాడండి రత్నాకర్ గారు. ఓకే, జైన్ ఇరిగేషన్ మీరు యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. భారత్ కొద్దిగా హోల్డ్ చేయండి. ఐ హోప్ ఈ మంత్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రిజల్ట్స్ లో వి విల్ సీ వాట్ యాక్షన్ నీడ్ టు బి టేకెన్ కేర్. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. మేడం, వేదాంత డీమర్జర్ ఉంది కదండి, దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా, లేకపోతే ర్యాలీలో ఎక్కిస్తామంటారా? ఇంకొకటి ఉదాస్ ఎనర్జీ ప్రజెంట్ 5 ఎంత ఉంది, అది ఉంచుకోవచ్చా? ఇంకా ఉంచుకోవచ్చు సార్. ఉదాస్ ఎనర్జీ ఉంచుకోండి. ఎనర్జీ సెక్టర్ మీద లాట్ ఆఫ్ ఫోకస్ ఇస్ దేర్. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వెనర్ డీమర్జర్ అయినప్పుడు పీపుల్ సీ యాజ్ ఎ పాజిటివ్ అవుట్కమ్. ఇమీడియట్ గా అంటే షార్ట్ టర్మ్ డీమర్జ్ అయిన ముందర ఒక 1 month బిఫోర్, డీమర్జ్ అయిన తర్వాత 1.5 months ఇందులో డీమర్జ్ ఎంటిటీలో విచ్ ఇస్ గోయింగ్ టు డూ వెల్ అనే దాన్ని హోల్డ్ చేసి మిగతాది మీరు అమ్ముకోవచ్చు. సో ప్లీజ్ హోల్డ్ ఇట్ సార్. ఇట్ విల్ షో ఏ పాజిటివ్ అవుట్కమ్. మీకు అందుకనే కొద్దిగా ర్యాలీ కూడా ఉంది స్టాక్ లో ఓవరాల్ గా చూస్తే కూడా. ప్లీజ్ హోల్డ్ ద స్టాక్. ఓకే సార్, నెక్స్ట్ వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు భాస్కర్ రావు గారు. హలో అండి. నమస్తే అండి, నేను భాస్కర్ మాట్లాడుతున్నానండి. మాట్లాడండి సార్. మాట్లాడండి.
భాస్కర్ గారు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి రత్నాకర్ గారితో మాట్లాడండి. వైజాగ్ నుంచి సార్ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? అదే మల్టీ కమోడిటీ 6,600 రేంజ్ లో కొని యుద్ధపోయిన మీద 6,150 అమ్మిస్తున్నానండి. నేను నష్టపోయాను దాంట్లో. మళ్ళీ ఇది కొనుక్కోమంటారా లేకపోతే ఏ రేట్ లో కొనమంటారా సలహా అవుతుంది. బల్ల కొందాలనుకుంటున్నారా, అది కొనమంటారా చేస్తారు? కరెంట్లీ డిప్స్ లో ఆపర్చునిటీస్ ఉంటే కొనండి సార్. కరెంట్లీ వీ సజెస్ట్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఇంకా 1 or 2 నెగిటివ్ డిప్స్ అయితే ఉన్నాయి, వచ్చినప్పుడు కొనుక్కోండి. ఎందుకంటే కరెంట్ గా మార్కెట్ ఈజ్ రేంజ్ బౌండ్ అరౌండ్ 500 points దిస్ వే అండ్ దట్ వే. అండ్ మీరు చూసుంటే మోస్ట్ ఆఫ్ ది పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కానీ ఓవరాల్ అనలిస్ట్ వ్యూ కానీ ద రేంజ్ బౌండ్ ఆఫ్ 500 ఇటు అటు ఉంది. Wherever you see a good dip in the stock, please buy in both the cases. ఓకే సార్, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు. హలో అండి. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, good morning. సార్ ఎన్టీపీసీ మళ్ళీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ ప్రైస్ లో తీసుకొని లాంగ్ లో ఉంచుకోవచ్చా సార్? ఎన్టీపీసీ తీసుకోవచ్చు. వాళ్ళు 2 లార్జ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 60,000 crores. అది కనుక ఎగ్జిక్యూట్ చేసి గవర్నమెంట్ దే కెన్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్, యూ విల్ సీ ఎ గుడ్ పాజిటివ్. ఎన్టీపీసీ ఇస్ ఆల్వేస్ వాల్యూ బై అండి. వాల్యూ బై అంటే they grow decently well and they also pay good dividends. There is a good opportunity, but exponential growth అంటే మీరు 30% IRR రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఎన్టీపీసీ మే నాట్ గివ్. జేడబ్ల్యూ ఇన్ఫ్రా, ఓవరాల్ ఇన్ఫ్రా మార్కెటే కరెంట్ కి సంబంధించినంత మటుకు కొద్దిగా స్లో డౌన్ ఉంది మార్కెట్ లో. ఈవెన్ గవర్నమెంట్ స్పెండింగ్ హ్యాస్ బిన్ స్లోడ్. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ అంతా డిఫెన్స్ వైపు వెళ్తుంది బికాస్ ఆఫ్ రీసెంట్ పాకిస్తాన్ టెర్రర్ కానివ్వండి, ఇది కానివ్వండి కొద్దిగా ఇబ్బంది పెట్టింది. సో దే ఆర్ మూవింగ్ మోస్ట్ ఆఫ్ ది మనీ టువర్డ్స్ డిఫెన్స్. అండ్ క్యాపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా స్లో డౌన్ ఉంది. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ మీకు తెలుసు రైల్వేస్ మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కరెంట్లీ గవర్నమెంట్. సో జేడబ్ల్యూ ఇన్ఫ్రాలో ఇప్పుడు కరెంట్ గా లాంగ్ టర్మ్ ఐ డోంట్ నో, షార్ట్ టర్మ్ అయితే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్స్ మనకి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వైవిరావు గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, రత్నాకర్ గారు మాట్లాడండి. సార్ సార్ చెప్పండి. హలో సార్. సార్ చెప్పండి. స్వర్ణ స్ఫూర్తి గురించి సార్. స్వర్ణరథం టీవీయా? స్పందన స్ఫూర్తి. ఓకే, మీకేం కావాలి సార్ అందులో? నేను 1100 లో ఉన్నా సార్. ఓకే, కరెంట్ గా అంటే ఓవరాల్ కంపెనీ సెంటిమెంట్స్ ప్రకారం వీఆర్ నాట్ లుకింగ్ ఎదర్ పాజిటివ్ నార్ నెగటివ్. ఇట్స్ హోల్డ్ లోనే ఉంది. మనకి క్వార్టర్ అయ్యి దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ లో వాళ్ళ మేనేజ్మెంట్ డిస్కషన్ బట్టి ఇఫ్ దర్ ఈస్ ఏ పాజిటివ్ అవుట్కమ్ వీ కెన్ సీ. బట్ ఓవరాల్ సెక్టర్ ఈస్ నాట్ లుకింగ్ గ్రేట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే సార్, నెక్స్ట్ బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు అశోక్ కుమార్ గారు. హలో అండి. హలో హలో మాట్లాడండి అశోక్ కుమార్ గారు. నమస్తే సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇంజనీర్స్ ఇండియా ఏ రేట్స్ లో ఎగ్జిట్ అవ్వచ్చు సార్? ఓకే, ఇంజనీర్స్ ఇండియా కరెంట్ గా ఎగ్జిట్ అవ్వచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొద్దిగా పాజిటివ్ గానే ఉందంటే ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ నాట్ సీయింగ్ నెగిటివ్. ఎన్పిఎస్ తగ్గాయి, లిక్విడిటీ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ కొద్దిగా ఫ్లాటిష్ గా ఉండబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ టు ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో దట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. సో మీరు హోల్డ్ చేయండి సార్. అది ఇంజనీర్స్ ఇండియా యూ కెన్ ఎగ్జిట్ నౌ ఇఫ్ యూఆర్ మేకింగ్ డీసెంట్ ప్రాఫిట్. ఓకే సార్, నెక్స్ట్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. మేడం కోల్ ఇండియా ఈ రేట్ లో కొనుక్కోవచ్చా ప్రస్తుతం? ఓకే సార్, కోల్ ఇండియా కరెంట్ గా హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూల్స్ మీద ఓవరాల్ కంట్రీస్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. సెకండ్ థింగ్, కోల్ ప్రొడక్షన్ స్టిల్ కాంట్రిబ్యూట్స్ టువర్డ్స్ పవర్ పర్చేస్. అండ్ ఈ మధ్య సిమెంట్ కూడా ఓవరాల్ గా నెగిటివ్ అయింది కదా సార్, సిమెంట్ ఇండస్ట్రీ. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనుకున్నదంతా ఫాస్ట్ గ్రోత్ లేదు. మీరు చూస్తుంటే ఏప్రిల్ ఎండ్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అక్రాస్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, there is a decline in spending, so it is going to have an impact.
సో కోల్ కి సంబంధించినంత మటుకు ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే ఏం లేదు సార్. నెక్స్ట్ 3 to 6 months I don't prefer you to buy that stock. ఓకే సార్. సార్ అయితే అంటే టాప్ 30 కంపెనీస్ లో అంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించి అందులో రిలయన్స్ కూడా చోటు సంపాదించుకుంది. సో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే షేర్స్ ఆల్రెడీ అందులో తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు అంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడం మంచిది అంటారు? ఇప్పుడు See, they can continue long term. Somebody has 3 to 5 years vision and ఇన్వెస్ట్ చేసి మర్చిపోవచ్చు అనే దానికి చేయొచ్చు. ఓన్లీ థింగ్ నేను చాలా సార్లు అడుగుతుంది ఏంటంటే మీరు కొద్దిగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తూ ఉండండి. సడన్లీ సమ్ కంపెనీస్ విల్ టర్న్ నెగటివ్, బట్ టాప్ 30 కంపెనీస్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్, కంటిన్యూ టు సీ పాజిటివ్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రామారావు గారు. హలో అండి. హలో, నమస్తే అండి రామారావు గారు. నమస్తే, మాట్లాడండి. మ్యారికో ఒకటి టాటా స్టీల్ ఒకటి షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ రేట్ లో బై చేయొచ్చు అంటారా? మ్యారికో డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ సార్. టాటా స్టీల్ ఇప్పుడు మీరు చూసుంటారు కదా, వాళ్ళ కోరస్ ఇస్ బిగ్గెస్ట్ వన్ అండ్ దట్ ఇంపాక్ట్ ఆన్ స్టీల్ తారిఫ్ వారు కొద్దిగా నెగిటివ్ గా ఉండేటట్టుంది. మన ట్రంప్ ఏదో 25 నుంచి 50% ఇంక్రీజ్ చేస్తా ఉన్నారు. సో కమోడిటీ ప్రైజెస్ పెరగడం వలన వీటికి మార్జిన్ ప్రెషర్ ఉంటుంది. మీరు చాలా సార్లు చూసింది ఏంటంటే మీకు 30% మార్జిన్ ఉంటే ఈ టారిఫ్ ఇంక్రీజ్ చేసి వాళ్ళ మార్జిన్స్ తగ్గించుకొని స్టిల్ దే ఆర్ సెండింగ్ ద ప్రోడక్ట్ నాట్ టు హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్. ఐ డోంట్ ఫోర్సీ ఎ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ టాటా స్టీల్, బట్ మ్యారికో FMCG స్టాక్స్ ఈస్ డూయింగ్ వెల్. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ అండ్ బై. సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, కామెంట్స్ లో అడుగుతున్నారు. సమీక్ష అడుగుతున్నారు సార్, బజాజ్ ఆటో అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు సార్. ఓకే, బజాజ్ ఆటో అండ్ గోద్రేజ్ ఫిలిప్స్ కదండి. జీవోడి FREY అని ఉంది సార్. ఓకే, ఎస్. బజాజ్ ఆటో ఐ థింక్ ఒకసారి ఆగండి, నేను ప్రైస్ చూస్తాను కరెక్ట్. రియల్లీ గోయింగ్ స్లో. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అయితే బాగానే ఉంది మేడం, ఎందుకంటే వీళ్ళు బజాజ్ ఆటోకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు టుడే ఇట్స్ 8,531. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దే హ్యావ్ ఇస్ Chetak electric two-wheeler has become second largest selling product in India. TVS iQube has taken number 1 and they have taken number 2. Short term, I am seeing the current rate of 8,500 is going to go to 9,000, 9,200. Next quarter results kuda valla baguntayi and their market share continue to trend very positively. Adaithe teeskomani cheptunanandi, it's a good opportunity because of the EV vehicle what they're done well actually. Godrej Philips kuda adi nenu ippudu oddantunnanu endukante we have to wait and watch how the market will behave when the second segment is concerned. ఓకే సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అంజిరెడ్డి గారు. హలో అండి. నమస్తే అండి, మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే. నమస్కారం సార్. నేను TTML నేను 197 లో తీసుకున్నాను సార్ 2021 లో. ఓకే, అది ఇప్పుడు ఉంచారా లేకుంటే ఏ విధంగా అనేది ఒకసారి మీకు సలహా తీసుకుంటాను. ఇప్పుడు కరెంట్లీ కష్టమే సార్. అంటే మీరు లాస్ బుక్ చేసుకుని వేరే దానికి వెళ్తారన్నా ఓకే, ఆర్ 50% లాస్ బుక్ చేసి 50% హోల్డ్ చేయండి. అండ్ 50% లాస్ వీళ్ళు మూవ్ ఇట్ ఇంటూ బ్యాంకింగ్ కానీ ఆటో స్టాక్స్ కానీ మనం మూవ్ చేద్దాం సార్. సార్ నెక్స్ట్ ఐనాక్స్ విండ్ అలాగే KROSS అని ఉంది సార్, ఈ రెండు కూడా కొనుక్కోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. డౌట్. ఐనాక్స్ విండ్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ అండి. సడన్గా విండ్ ఈస్ డూయింగ్ వెల్. మీరు చూసుంటే ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 year లో 6,000 నుంచి 11,000 వెళ్ళింది. దీనికంటే ఐ థింక్ దే కెన్ లుక్ అట్ Suzlon which is going to pick up very well because the price is too high. Suzlon అయితే మనకి డీసెంట్ ప్రైస్ లో ఉంది, గ్రోత్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. They can look at even current price of Inox Wind is also good. రెండోది అడిగారండి TT సార్, ఇంకొకటి KROSS అని ఉంది సార్. KROSS ఫార్మ్స్ షార్ట్ ఫార్మ్స్ బట్ మన కష్టం. సరే ఓకే, విల్ లీవ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో నెక్స్ట్ సార్ అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ దాని గురించి అడుగుతున్నారు సార్. It's a good stock to buy in currently, ఎందుకంటే ఓవరాల్
government focus has moved into water transport. Recent budget lo kuda daniki specific thought process esi lot of budget has been allocated. And we చూసుంటే కూడా ఈ stock last 1 month lo it has done well overall ga. Even last 6 months lo also it has picked up well. It's a good opportunity to buy. సో నెక్స్ట్ మార్సన్స్ స్టాక్ గురించి అడుగుతున్నారు సార్. MARSONS. MARSONS. Martians. Okay. Martian stock not a good thing buy and as of now. It's only temporary up and down out on the stock. Though the turnover is doing well, it is a small stock and recently chala stocks kuda beaten down chese large funds. Idi kodiga volatility unna stock I prefer not to invest. ఓకే సార్, మన కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి శివనాగేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. 3 షేర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. 3 షేర్ తెలుసుకోవాలనుకుంటున్నాము. HLV లిమిటెడ్ ఒకటండి. ఓకే. HLV లిమిటెడ్. ఒకసారి ఫస్ట్ స్టాక్ మళ్ళీ చెప్పండి. HLV లిమిటెడ్. GTL మోర్ దెన్ ల్యాబ్ అండి. ఓకే, మీరు కొనాలనుకుంటున్నారా, హోల్డ్ చేయాలా ఏంటి? మనం కొన్నా మైనస్ లో ఉన్నాయండి, ఒకసారి వాటిని గురించి తెలుసుకుందామని. ఓకే ఓకే, ఓవరాల్ గా ఈ మూడు కూడా మీకున్నవి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ సార్. యాక్చువల్ గా రీసెంట్ కూడా చెప్పాను, సమ్ ఆఫ్ ద స్టాక్స్ హాస్ బీటెన్ డౌన్. ఎందుకంటే వాల్యుయేషన్ మల్టిపుల్ చాలా హై ఉన్నాయని చెప్పేసి లార్జ్ మ్యూచువల్ ఫండ్స్ కాండి, లార్జ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానీ దే హావ్ పుష్డ్ ద వాల్యుయేషన్ డౌన్. కరెంట్ గా డీసెంట్ ట్రెండ్ అవుతుంది. మీరు కొన్ని 1-2 స్టాక్స్, ఐ థింక్ ఐ కాంట్ ప్రిఫర్ 1 or 2 స్టాక్స్ ఇన్ యువర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి నెక్స్ట్ 12 months. కొద్దిగా హోల్డింగ్ పెంచుకోగలిగితే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఫర్ యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ తిరుపతి నుంచి ఉన్నారు దయానంద్ రెడ్డి గారు. హలో అండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నా దగ్గర సిఈ పవర్ 2 ఇన్వెస్ట్మెంట్ 10% లాస్ లో ఉన్నాయి సార్. ఈ రెండింటిని అమ్మేసి ఐసిఐసిఐ బ్యాంకు చోళమండలం ఫైనాన్స్ కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు సార్ శుభ్రంగా. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ చోళమండలం రెండు కూడా న్యాచురల్ గ్రో అవుతున్నాయి. బట్ ఐసిఐసిఐ వర్సెస్ చోళమండలం చూసినప్పుడు చోళమండలం ఫైనాన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను. బికాస్ ఇప్పుడు సడన్ గా మనకి రీటైల్ గ్రోత్ చాలా బాగా పెరిగింది సార్ యాక్చువల్ గా. అండ్ దీస్ పర్టికులర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. ప్లీజ్ చోళమండలం ఫైనాన్స్ కి అలొకేషన్ ఎక్కువగా పెట్టండి అంటున్నా. సార్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సార్? ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు బయటికి వెళ్తే రిస్క్ తక్కువ ఉంటుంది అంటారు. Always banking stocks is going to do well. FMCG is going to do well. CapEx వేరే విషయంలో మన దగ్గర పాజిటివ్ గా ఉన్నారు కానీ గవర్నమెంట్ ఫోకస్ కానీ ట్రస్ట్ కానీ చాలా తక్కువ ఉంది. టుడే దే ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ఐటీ. రీసెంట్ గా ఐటీ స్టాక్ సంబంధించి అంటే షార్ట్ టర్మ్ లో జిఎస్టీ సంబంధించిన కొన్ని వేవర్స్ ఇవ్వబోతున్నారు. సో ఇఫ్ దట్ కమ్స్ ఐటీ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. అందుకని నిన్న కూడా ఐటీ స్టాక్స్ పర్ఫార్మ్ చేసి వాళ్ళు మార్నింగ్ కూడా ఐటీ స్టాక్స్ హ్యావ్ డన్ వెల్. సో దర్ ఈస్ అన్ ఆపర్చునిటీ అండి ఇన్ దిస్ సెగ్మెంట్. అండ్ దేర్ ఆర్ సర్టన్ వాల్యూ స్టాక్స్ which are available at a decent price. Please buy and hold for long term. It is going to do well for us. ఓకే సార్, అయితే స్టాక్స్ విషయానికి వస్తే కనుక అంటే షార్ట్ టర్మ్ బెటర్ అంటారు, ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్కి వెళ్ళడం బెటర్? ఎందుకంటే మనకు వచ్చిన కామెంట్స్లో అడిగిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ సంబంధించి కొన్ని అడిగారు. సో స్టాక్స్ ఎప్పుడైనా తీసుకునే వాళ్ళు ఏది బెటర్ ఆప్షన్ అంటారు? షార్ట్ టర్మ్ మనకి ఏం పాజిటివ్ అవుట్కమ్ కనిపించట్లేదండి బికాస్ ఆఫ్ ది వాలటాలిటీ నేచర్ ఆఫ్ ది స్టాక్ యాక్చువల్గా. అండ్ కరెంట్ ఓవరాల్ గ్రోత్ అంటే మైక్రో ఎకనామిక్ గ్రోత్, గ్లోబల్ గ్రోత్, ఈ వార్ సీక్వెన్సెస్, ట్రంప్ టారిఫ్ వార్స్, యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ యాక్చువల్లీ మనం చేసే సేల్స్ లో. they're all looking very slow or minimum growth. They are not showing exponential growth. ఈ చేంజెస్ మూలంగా అందుకని షార్ట్ టర్మ్ మార్కెట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ గుడ్. అందుకని మన రీడర్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ స్టాక్స్ ఏమన్నాయో చెప్పండి అని అడుగుతున్నారు. ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ లోవర్ ప్రైస్ వాల్యుయేషన్స్ లో కొనుక్కుంటే దే కెన్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్. అట్లీస్ట్ over a period of 3 years they can see 20-30% IRR చూడొచ్చు అని చెప్పగలను. ఓకే సార్, అయితే నిన్న మార్కెట్స్ కొంచెం నష్టాల్లో ఉన్నాయి, ఇవాళ లాభాలతో స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంత నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి. సో ఓవరాల్ గా అంటే ఈ వీక్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్?
ఫ్లాటిష్ అండి, ఫ్లాటిష్ టు నెగిటివ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్లాటిష్ టు పాజిటివ్. కొద్దిగా నెగిటివ్ గా ఉండబోతుంది. ఎందుకంటే టూ ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ ఇస్ నాట్ లుకింగ్ గ్రేట్. సెకండ్, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఆగుతుంది అనుకున్నది అగైన్ అగ్రిమెంట్ అయింది. థర్డ్, ట్రంప్ తారిఫ్ ఇష్యూస్ అన్ని సెటిల్ అయ్యే ఇబ్బంది లేదంటే చైనా అండ్ యుఎస్ స్టిల్ ఫైటింగ్. రీసెంట్ గా స్టీల్ మీద ఇంకో 25% పెంచుతా అన్నాడు. సో ఈ నెగిటివ్ న్యూసెస్ బాగా ఉన్నాయి. మీకు పాజిటివ్ సైడ్ దర్ ఇస్ నథింగ్ పాజిటివ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. అండ్ ఓవరాల్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ వచ్చేసి ఓవరాల్ Q4 ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ద గ్రోత్ వాజ్ వెరీ మ్యూటెడ్ అండి, అంటే నాట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ ద టాప్ లైన్, ఇట్ ఈస్ వెరీ మ్యూటెడ్. సో నథింగ్ పాజిటివ్ ఇస్ సీన్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. ఏదైనా వస్తే తప్పించి. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఫ్లాటిష్ టు నెగిటివ్ ట్రెండ్ లో ఉన్నారు, కానీ ఫ్లాషెస్ టు పాజిటివ్ ట్రెండ్ లో అయితే లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్ రత్నాకర్ గారు. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.